స్తోత్రం. ఈ రోజు మరి ఈ యొక్క కుటుంబస్తుల కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి మాటలను ఇక్కడ పలకాలని మరి నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభు త్రోవంట నడిచి వెళ్తా ఉన్నాడు. మరి త్రోవంట నడిచి వెళ్తూ ఒక శిష్యులకు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఒక వ్యక్తి మరి విత్తనాలు జల్లుతూ వెళ్తూ ఉన్నాడంట. విత్తనాలు జల్లుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మొదటగా త్రోవ ప్రక్కన పడ్డాయి, రెండవది రాతి నేలను పడ్డాయి, మూడవది ముళ్ళ పొదలో పడ్డాయి, నాలుగవది ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. మరి ఈ రాత్రి మనము ఏ నేలలాగా ఉన్నాం? త్రోవ పక్కన పడినటువంటి విత్తనం వాళ్ళే ఉన్నామా, లేక రాతి నేలను పడినటువంటి విత్తనం వాళ్ళే ఉన్నామా, లేక ముండ్ల పొదలో పడినటువంటి విత్తనం వలె ఉన్నామా, మంచి నేలను పడిన విత్తనం వలె ఉన్నామా? త్రోవ ప్రక్కన పడింది ఏమైంది? పక్షి వచ్చింది, ఎత్తుకెళ్ళిపోయింది. రాతి నేలను పడింది ఏముంది? నీరు లేదు కాబట్టి ఎండిపోయింది. మరి ముండ్ల పొదలో పడింది, పొదలు మరి అలిసివేసే, ముళ్ళు అలిసివేసే కాబట్టి అవి ఫలించలేదు. అయితే మరి యొక్క ముళ్ళు, ఈ యొక్క రాడు, ఈ యొక్క త్రోవ గురించి చెప్తే, మరి యొక్క పక్షి ఎత్తుకుపోయిందంటే అక్కడ వివరిస్తున్నాడు, సాతాను ఎత్తుకుపోయింది. ఆ వాక్యం మనం వింటున్నాం, కానీ ఆ వాక్యం ఎవరు ఎత్తుకుపోతున్నారు? సాతాను ఎత్తుకుపోతుంది. రెండవది రాతి నేల. అది ఎందుకంటే అక్కడ బలమైనటువంటి వాక్యము, ప్రార్థన లేదు కాబట్టి అక్కడ వాక్యము ఫలించట్లేదు. మూడోది అంచివేయబడుతుంది. దేని వలన అంచివేయబడుతుంది? కులము వలన, మతము వలన, లేక వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టత వలన, డబ్బు వలన, ఇలాంటి వలన ఏమవుతుందంటే వాక్యము ఇప్పుడు బారున్నది. ఒక వ్యక్తికి నువ్వు వచ్చి ఇక్కడ చర్చిలో కూర్చో, జోషిగా చర్చిలో కూర్చోమంటే కూర్చుంటారా ఆయన? ఎందుకంటే నాకు ఎంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, నేను అవసరమైతే ఏసీ కట్టినటువంటి, అంతేగాని నేను ఇలాంటి చోటకి రాను అంటాడు. దేవునికి స్తోత్రం. కానీ మరి మంచి నేలలో పడినటువంటి, మరి ఈ రోజు మనం ధ్యానిస్తున్న మంచి నేలలో పడినటువంటి ఆ వ్యక్తి మరి ఎలా ఫలించాడు? 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా. ఈ రోజు ఈ కుటుంబస్తులకి దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, 60దంతులుగా, 100దంతులుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఈ యొక్క మరి మంచి నేలలో పడినటువంటి విత్తనము, మరి ఆ యొక్క విత్తనం అంటే ఏమిటి, ఏ విధంగా వారు ఫలించారనేది మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే మరి అక్కడ ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఎక్కడ వ్రాయబడి అంటే, మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను, మరి లూకా సువార్తలు, 3 సువార్తల్లో మనం చూడగలం. కాబట్టి మొదటిది విత్తనం గురించి చెప్తూ ఉన్నాడు. విత్తనము అని అంటే దేవుని యొక్క వాక్యం. అది గురించి అక్కడ వ్రాయబడింది. లూకా సువార్త 8:11 యేసు ప్రభు చెప్తాడు, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. కాబట్టి మొదటిగా వాక్యము విన్నటువంటి వ్యక్తి, లేక విత్తనము పడినటువంటి వ్యక్తి 30దంతులుగా, 60దంతులుగా ఫలించాలంటే మొదటి మాట ఏంటంటే వాక్యముని విని గ్రహించాలి. ఏం చేయాలండి? వాక్యముని విని గ్రహించాలి. ఒక వ్యక్తి తన జీవితంలో ఫలించాలనంటే అది ఆధ్యాత్మికంగానా, లేక వారు పనులైనా, వారు వ్యాపారంలో అయినా, దేనులైనా, లేక దేవునులైనా ఫలించాలనంటే వాక్యాన్ని విని గ్రహించాలి. చాలా మంది మనం వాక్యాన్ని వింటున్నాం కానీ గ్రహించట్లేదు. గ్రహించడం అంటే ఇంగ్లీష్లో అండర్స్టాండ్, అంటే అర్థం చేసుకోవాలి. మనం ఆ వాక్యమును అర్థం చేసుకోకుండా మరి అపార్థము చేసుకుంటే మరి వేరేలాగా ఉంటది. కాబట్టి అండర్స్టాండ్ అనేటువంటి పదం చూస్తే మరి ఇలాంటి మాస్టర్ గారు అండర్స్టాండ్ అన్నారంట. అప్పుడు అక్కడ స్టూడెంట్ ఆ పైన ఉన్నవాడు అండర్ వచ్చి నిలబడ్డాడు. అంటే అండర్స్టాండ్ చూసారా, అంటే కింద నిలబడు. కాబట్టి అర్థం చేసుకోవడంలో ఎంత తేడా ఉందో చూసారా. అండర్స్టాండ్ అంటే గ్రహించటము. కాబట్టి ఈ కుర్రవాడు ఏం చేశాడంటే 2 పదాలను వేరే పరిచేసుకుని అండర్ అన్నారు, స్టాండ్ అన్నారు. కాబట్టి కిందకి వెళ్ళి మనము కూర్చోవాలి అని అనుకున్నారు. కాబట్టి అలాగైతే మనము వాక్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటిగా వాక్యాన్ని విని గ్రహించాలి. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23. మంచి నేలను
వాక్యము విని గ్రహించువాడు. అది మొదటి మాట ఏంటంటే మనం ఈ రోజు ధ్యానిస్తున్నది మరి మంచి నేలని విత్తబడిన వారు వాక్యాన్ని విని గ్రహించాలి. ఏమని గ్రహించాలని అంటే యోసేయ గ్రంథము 43:10 మనం గ్రహించవలసినటువంటి వాక్యము, మనం విన్న వాక్యం ఏమని గ్రహించాలని అంటే 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఈ గృహస్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్తని తెలుసుకోవాలి. నాకు ముందు ఏ దేవుడు లేడు, తర్వాత ఏ దేవుడు కూడా ఉన్నాడు. మరి లూకా 24:45 అంటా ఉన్నాడు, అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచాడు. కాబట్టి మొదటగా దేవుడిని నువ్వు గ్రహించాలి. రెండోది మరి నువ్వు రెండో మాట ఏమి గ్రహించాలంటే లేఖనాలు గ్రహించాలి. ఈ పరిశుద్ధ లేఖనాలు నా కొరకు రాయబడ్డాయి. క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు తిరిగి లేచబడ్డాడు, ఆయనలోనే మాత్రమే రక్షణ ఉందని ఏం చేయాలన్నమాట, వాక్యాలను గ్రహించాలి. మరి ఆ శిష్యులు వారు గ్రహించలేదు. కానీ వారిద్దరి మధ్యన యేసు ప్రభు అదృశ్య రూపంలో ఆయన కనబడి మరి మీరు గ్రహిస్తున్నారని అంటే మరి అప్పుడు వారు రొట్టిచ్చి వారి కళ్ళు తెరిచే వరకు వారు గ్రహించలేదు. కాబట్టి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచాడు. కాబట్టి నాలుగో మాట ఏంటంటే మరి అక్కడ అపొస్తలులు 8:30 ఉంది, ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తని యోసేయ గ్రంథము చదువుచుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. కాబట్టి ఫిలిప్పు మరొక రథములో మరొక కూర్చొని నపుంసకుడు అడుగుతున్నాడు. నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే యోసేయ గ్రంథం చదువుతున్నాడు. గొర్రె అంటున్నాడు, కొడుతున్నాడు అంటున్నాడు, మరి హింసిస్తున్నారు అన్నారు. ఇదేంటో చాలా గందరగోళంగా ఉంది. కానీ ఆ యొక్క మరి గ్రహింపును అర్థము చేయడానికి ఒక ఉపాధ్యాయుడు ఎలాగో స్టూడెంట్ కి అవసరమో మరి యొక్క ఫిలిప్పు నపుంసకుని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని వివరించాడు. వివరించితేనే కానీ అతనే అర్థం అవ్వలేదు. కాబట్టి ఈ రోజున ఆ గొర్రె అనగా యేసు ప్రభు. ఆ గొర్రె కొట్టబడింది లేక మొత్తబడింది లేక అది చెప్పబడింది అంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడైతే ఆ మాటలు ఆ యొక్క నపుంసకుడు విన్నాడు, మరి అక్కడ అంటున్నాడు నువ్వు చదువుతుండగా విని నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా. చాలా సార్లు మనం బైబిల్ చదువుతాం మరి కానీ మనం గ్రహించము. క్రైస్తవులు ప్రతి ఇంటిలో ఏముంటుందో తెలుసా, బైబిల్ ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఇక నపుంసకుడికి ఏముందో తెలుసా, ఆయన మరి క్రైస్తవుడు కాదు, కానీ ఆ గ్రంథాన్ని పఠించడానికి ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేము వెళ్తా ఉన్నాడు. కానీ ఆత్మావేశం చేత ఆయన రక్షించడానికి దేవుడు సంకల్పం చెప్పిన ఫిలిప్పును పంపాడు. కాబట్టి మరి ఇక్కడ హెబ్రీ 11:3 ఒక మాట రాయబడి ఉంది. ఎందుకంటే మరి సమయమును బట్టి నేను తొందరగా వెళ్తున్నాను. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థముల నిర్మింపబడలేదని విశ్వాసము చేత. అది ఇక ప్రపంచాలు ఎవరు చేశారని అంటే భూమిని ఆకాశం నదులను సమస్తమును మనుషుల్ని ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. మరి అయితే మరి ఒక సైన్స్ ప్రకారం శాస్త్రం ప్రకారం ఆటోమేటిక్ గా అది ఒక బాంబ్ బ్లాస్ట్ అన్నట్లుగా మరి బిగ్ బ్యాంగ్ అవి దానికి అది కరిగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ మార్పు పొందుతున్నాయి. మరి కోతు నుండి మానవుడు పుట్టాడు. ఇవన్నీ ఒక కల్పితమైనటువంటి కథలు. కానీ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతూ ఉంది దేవుడు సమస్తమును సృష్టించాడు. హల్లెలూయా. దానిని ఎలాగ మనం తెలుసుకోగలమంటే విశ్వాసము చేత మనము గ్రహించుకోవాలి. పదార్థముల చేత నిర్మించబడలేదు. ఎఫెసీ 5:17 అంటా ఉన్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలి. కాబట్టి ఒక క్రైస్తవులన్నా లేక ఎవరైనా కానీ ఒక మానవుడు గ్రహించుకోవాల్సింది ఏంటంటే ప్రభువు చిత్తం ఏంటి, యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటి, ఎందుకు మరణించాడు, ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు, ఇక గ్రంథములు ఎందుకు బోధింపబడుతుంది. ప్రపంచంలో ఈ గ్రంథము ఉన్నట్టుగా ఎవరి దగ్గర లేదు. ఇక బోధించబడుతున్నట్లుగా ప్రపంచంలో ఇప్పటికీ ఏ గ్రంథము కూడా బోధించబడట్లేదు. కారణం ఏంటంటే
రక్షించాలి. అందుగురించి ఇక్కడ అన్నాడు ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనము గ్రహించుకోవాలి. ఎఫెసీ 3:4 అన్నారు, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. కాబట్టి క్రీస్తు మర్మము, ఇది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు లేక ఎందుకు చనిపోయి, ఈ మర్మము అనేది ఏం చేయాలన్నమాట, గ్రహించుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే నువ్వు రక్షించబడతావు, ఫలించబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. రెండో మాట ఏంటంటే, మొదటిది వాక్యమును గ్రహించేవాడు, రెండవది వాక్యాన్ని విని అంగీకరించాలి. గ్రహించడం వేరే, అంగీకరించడం వేరే. మరి గ్రహించావు, నీకు అర్థమైంది, దాన్ని అంగీకరించాలి. మరి చాలా మంది ఈ రోజుల్లో వాక్యాన్ని అంగీకరించట్లేదు, వింటారు, వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో చాలా మంది ఇంచుమించు 1000 మంది చర్చకు వచ్చారు అనుకోండి, ఇంచుమించు దాంట్లో బాప్టిస్టులు పొందిన వాళ్ళు 200 మంది 300 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ వినేసి వెళ్ళిపోతారు, గ్రహించట్లేదు. రెండోది అంగీకరించట్లేదు. అంగీకరించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే నమ్మి బాప్తిసం పొందుతాడు. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష. ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే బాప్తిసం పొందడానికి నువ్వు ఆలస్యం చేయవు. హల్లెలూయా. కాబట్టి నమ్మి బాప్తిసం పొందకపోతే ఆ యొక్క వ్యక్తి he will go to hell, అతను నరకానికి పోతాడు. కానీ ఒకవేళ ఎప్పుడు మనకు చనిపోయినా ప్రభు రాజ్యంలో మనం ఉండాలంటే ఈ యొక్క దేవుడు నీకు గడియలు 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 ఇచ్చి కరోనా వెళ్ళిపోయినా, నీ మీద నుంచి వెళ్ళిపోయినా నిన్ను కాపాడాడంటే కారణం నువ్వు బాప్తిసం పొందాలని. హల్లెలూయా. నువ్వు ఆ ముద్ర వేసుకుని దేవుని యొక్క రాజ్యంలో తన కుమారుడుగా, తన కుమార్తెగా, తన యొక్క సొత్తైన జన్మగా నిన్ను చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విని దానిని అంగీకరించాలి. మార్కు సువార్త 4:20. మార్కు సువార్త 4:20 మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించారు. హల్లెలూయా. కాబట్టి ఇక వాక్యాన్ని మనం ఏమని అంగీకరించాలి? మొదట గ్రహించాలి, రెండోది వాక్యాన్ని అంగీకరించాలి. ఏమనంటే క్రీస్తు నా కొరకు వచ్చారండి. పూర్వం ఎలా ఉండేదంటే, మరి లేవి కాండము 1:4 చూస్తే పూర్వం ఎలా ఉండేదంటే, అతను దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అతని పక్షముగా అంగీకరింపబడును. ఒక వ్యక్తి పాపము చేశాడు అనుకోండి, ఆ యొక్క గొర్రెనో లేక మేకనో లేక మరి పావురం పిల్లనో లేక మరి మిగతా ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ఇది నా పాపము పక్షముగా వధించబడండి, లేక దీనిని నా యొక్క పక్షముగా మరి దీనిని మరి హత్య చేసినప్పుడు బలించినప్పుడు నా పాపాలు పోతాయి అని ఇది వరకు ఒక సిద్ధాంతం. కానీ దేవుడు మరి ఆ యొక్క మరి బలులను కోరట్లేదు అన్నాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. బలులను కోరట్లేదు, మరి విరిగి నలిగిన మనసే నిజమైనటువంటి బలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ బలులను మరి కోరట్లేదు. కానీ దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడంటే యేసు యొక్క రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అందు గురించే మరి అక్కడ మరి రోమాలో ఏమని ఉంటుందంటే, ఎవరైతే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నమ్మి, తన పాపముల నిమిత్తము చనిపోయాడని నమ్మి, 3వ దినాన లేచాడని నమ్మి బాప్తిసం పొందినప్పుడు నీవు రక్షించబడతావు. హల్లెలూయా. కాబట్టి అన్నాడు ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఇంకేమంటాడంటే సామెతలు 1:33 సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. కాబట్టి మనము కీడు వచ్చునన్న భయం ఉండడానికి ఏంటంటే ఉపదేశం అంగీకరించాలి. హల్లెలూయా. మరి నిజమే ఒక వ్యక్తి మంచి కథ లేదంటే బయటికి ఏంటా అని పరిశీలన చేస్తే బయటికి వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, బయటకు వెళ్తే భూకంపాలు జరుగుతున్నాయి, బయటకు వెళ్తే రోగాలు వస్తున్నాయి, సెకండ్లు ఇచ్చుకుంటే. కాబట్టి ఎలాగైనా ఇంట్లో నుంచి కదలలేదంట. కానీ ఎలాగైనా మరణం వస్తే ఎలాగైనా దాన్ని తప్పించలేదు, పెంచులు కూడా పడిపోయేసరికి కూడా బిల్డింగ్ పైన చూసారా. కాబట్టి మనము ఇక్కడ అన్నాడు దేవుని ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడు, భయం అనేది అతనికి ఉండదు. సామెతలు 15 అన్నాడు జ్ఞానశక్తుడు ఉపదేశం అంగీకరించును,
పనికి మారిన వదలబోతు నశించును, ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము ప్రకటించబడుతున్నటువంటి వాక్యము అంగీకరించువాడు ఎక్కడున్నాడు అన్నమాట? జీవ మార్గంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు గ్రహించాలి, ఆ వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించే యోహాను 1:2 అంటారు, 12 తను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. కాబట్టి మరి నాకు ఆ మూడో మాట చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. మొదటిది ఏం చేయాలి? వాక్యాన్ని విని గ్రహించాలి. రెండవది వాక్యాన్ని అంగీకరించాలి. మూడవ మాట ఏమిటంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించాలి, అంటే దానిని పాటించాలి, ఓపికతో దానిని పాటించాలంట. లోకాసు సువార్త 8:15. లోకాసు సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. మరి మంచి మనసు ఉన్నటువంటి వారే ఈ యొక్క వాక్యాన్ని అవలంబిస్తారు. ఈ యొక్క వాక్యము మీద తిరగబాటు చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళకి మంచి మనసు లేదు, వాళ్ళు అంగీకరించట్లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనిలో బైబిల్లో తప్పులు వెతికేవారు, లేక ఈ బైబిల్ తప్పు అనేటువంటి వారు, లేక ఇలాగ రాసుందనేటువంటి వారు అందరూ కూడా మంచోళ్ళు కాదు. ఎందుకంటే మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో దాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించే వారే 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలిస్తారు అంటున్నాడు. అందుగురించి మరి రోమీయులకు 12:17 అన్నారు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి. కాబట్టి మనుషులందరి దృష్టికి యోగ్యమైనవి చేయాలంట. సంఖ్యాకాండం 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశములు అతనిని అది. కాబట్టి మంచి మనసు కలిగి దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆయన అనుసరించాడు. కాబట్టి ఏమవుతాడనమాట? ఆయన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించిన దేశములు. కాబట్టి మంచి మనసుతో మనం ప్రభు వాక్యాన్ని కైకొని ప్రభువును మనం అనుసరించినప్పుడు, మరి ప్రభు బాటలో మనం నడిచినప్పుడు పరలోకములు లేక దైవ సన్నిధిలో మనం ఆ పరలోకం అనేటువంటి దేశంలోనికి మనల్ని ఆయన నడిపిస్తానంట ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును అది. క్రీస్తు వలె మనము తగ్గించుకొని, క్రీస్తు వలె మరి మనము నిమ్మలగలిగి, క్రీస్తు వలె మనము మరి ధీరత్వం కలిగి మరి అని మంచి మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. సామెతలు 8:33 అంటున్నాడు, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులైంది. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, ఉపదేశాన్ని అర్థం చేసుకుంటాడు, ఉపదేశాన్ని అవలంబిస్తాడు. అటు ఫాలో ఆయన ఏం చేస్తాడు అన్నమాట? వెంబడిస్తాడు, క్రీస్తుని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక వాక్యాన్ని వెంబడిస్తాడు. అందుగురించి యోబు 22:22 ఒక మాట ఉంది, ఆయన నీ నోట ఉపదేశము అవలంబించుము, ఆయన నీ మాటలని నీ హృదయములో ఉంచుకొనుము. కాబట్టి ఈ చెప్పబడినటువంటి వాక్యాలు ఎక్కడ ఉంచాలి? మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ యొక్క వాక్యాలు మరి అవలంబించాలి, హృదయంలో ఉంచుకోవాలి. కాబట్టి యాకోబు 5:7 అంటున్నాడు, నేను ముగింపులోకి వచ్చాను. 5:7 యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు రాకడకు ఓపిక కలిగి చూడి, వ్యవసాయమును తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుడు కదా. ఒక వ్యక్తి పొలంలో మరి ఆ విత్తనం వేసి పంట కొరకు ఎలాగైతే కనిపెడతా ఉన్నాడు, ప్రభు వాక్యం మీద మరి నమ్మకం ఉంచి ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ప్రభువు మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? ఎలాగైతే ఆ ఫలము ఫలించిందో వ్యవసాయకుడికి, అలాగ మనము కూడా ప్రభువులో ఫలిస్తామని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆఖరి పాటగా మనం చూస్తే 5:8 ప్రభువు రాకడ సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను, మన హృదయములను వాక్యము ద్వారా స్థిరపరచుకోవాలి, ప్రార్థన ద్వారా స్థిరపరచుకోవాలి,
ప్రభువు మీద మన హృదయం స్థిరపరచుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మరి ధనము చేత కానీ, ఆస్తి చేత కానీ, అంతస్తు చేత కానీ, వాటి ద్వారా కాదు, ప్రభువు యొక్క వాక్యము మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు పరలోక రాజ్యం ఇస్తాడు ఆయన మనకు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ధనం అవసరము, డబ్బు అవసరము, ఆస్తుపాస్తులు అవసరము, అన్ని అవసరమే, సంపాదించుకోవడానికి లేదు అక్కడ. కాబట్టి ఏమి చేయాలంటే మరి వాటితో పాటు మనము నిత్య జీవం కూడా సంపాదించుకోవాలి. నిత్య జీవం ఎలా వస్తుంది మనకి? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి అది నిత్య జీవం. ఆయన మరి నిత్య జీవం ఇస్తాడు. మన పాప దోషాలు మన్నించి ఆయన తన యొక్క రక్తంలో కడిగి మనం ఎటువంటి పాపము చేసినా ఆయన అంత కరుణామయుడు. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇంతవరకు ఎంతో ఆవేశం